విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షా విరమణల ఏర్పాట్లను పరిశీలించారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ నెల 11 నుండి 15 వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. ఈసారి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు క్యాన్సిల్ చేశారు అధికారులు. భవానీ భక్తుల కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యూ లైన్లో ఉండే భక్తులకు పాలు, బిస్కెట్స్, మజ్జిగ, వాటర్ బాటిల్స్ అందిస్తామని చెప్పారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా చేతికి స్కానర్ ట్యాగ్ పెడుతున్నామని తెలియజేశారు. 60 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయని, నిత్య అన్నదానం జరుగుతుందన్నారు. భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మినిస్టర్. దుర్గమ్మ నవరాత్రుల్లో వీఐపీ తాకిడి ఎక్కువ ఉంటుంది. మనకి 5 రోజులు వీఐపీ తాకిడి మ్యాక్సిమం ఉండదు, ఉన్నా ఒక 2 or 3% ఉంటుంది అంతే. సో మ్యాక్సిమం భక్తులని మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకుంటాం. ఒకటేంటంటే వాళ్ళు ప్రశాంతంగా రావాలి, ప్రశాంతంగా అమ్మ దర్శనం చేసుకోవాలి, చక్కగా హ్యాపీగా వాళ్ళు తిరిగి ఇంట్లోకి వెళ్ళాలి. ఇది మా ఎజెండా. ప్రత్యేకంగా వాటికి డిస్ప్లే బోర్డులు పెడుతున్నాం. మరి ఒక యాప్ పెట్టుకొని మొబైల్లో వాళ్ళ యాప్ చూసుకోవడం ఒకవేళ కష్టమైతే డిస్ప్లే బోర్డు పెట్టేస్తారు. పలానా చోట నుంచి వచ్చిన వాళ్ళు పలానా దగ్గరికి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళొచ్చు అని. ఒకవేళ ఇన్ కేసు ఆ పార్కింగ్ ప్లేస్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నది కూడా దాని మీద డిస్ప్లే అయిపోతుంది. సో ఎవ్రీవేర్ ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా, బస్ కాంప్లెక్స్ నుంచి వచ్చినా, హైవే మీద నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా డిస్ప్లే బోర్డ్స్ పెట్టేసి, సో పలానా చోట మీకు పార్కింగ్ ప్లేస్, పలానా చోట హోల్డింగ్ పాయింట్లోనే అందరూ కూడా మూవ్ అవుతున్నారు, పలానా టైంకి హోల్డింగ్ పాయింట్ ఓపెన్ చేసి మేము దర్శనానికి పంపిస్తాం. సో ఎవ్రీ టైం మానిటరింగ్ చేసుకుంటా, 24/7 మానిటరింగ్ చేసుకుంటాం. హైవేల మీద షెల్టర్ అన్నది నేను ఇందాక అందుకే మీకు ఒక అప్పీల్ పెట్టాను పబ్లిక్కి కూడా. ఇలా నడుచుకొని వచ్చే వాళ్ళని కొంచెం మనం అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అకామిడేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం స్పెషల్గా ఎక్కడ కూడా ఎటువంటి ఏర్పాటు చేయడానికైతే, హైవేల మీద ఏర్పాటు చేయడానికైతే కొంచెం మీకు తెలుసుకోవాలి. మజ్జిగ ఇవన్నీ కూడా మేము సప్లై చేస్తాం. నెక్స్ట్ అన్నదాన సత్రం దగ్గర కూడా మొత్తం ఇంచుమించుగా మ్యాక్సిమం ప్లేస్ని వెకేట్ చేయించి ఈవో గారు కూడా అన్నదానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనకి దుర్గమ్మ నవరాత్రుల్లో వీఐపీ తాకిడి ఎక్కువ ఉంటుంది. మనకి 5 రోజులు వీఐపీ తాకిడి మ్యాక్సిమం ఉండదు, ఉన్నా ఒక 2 or 3% ఉంటుంది అంతే. సో మ్యాక్సిమం భక్తులని మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకుంటాం. ఒకటేంటంటే వాళ్ళు ప్రశాంతంగా రావాలి, ప్రశాంతంగా అమ్మ దర్శనం చేసుకోవాలి, చక్కగా హ్యాపీగా వాళ్ళు తిరిగి ఇంట్లోకి వెళ్ళాలి. ఇది మా ఎజెండా. ప్రత్యేకంగా వాటికి డిస్ప్లే బోర్డులు పెడుతున్నాం. మరి ఒక యాప్ పెట్టుకొని మొబైల్లో వాళ్ళ యాప్ చూసుకోవడం ఒకవేళ కష్టమైతే డిస్ప్లే బోర్డు పెట్టేస్తారు. పలానా చోట నుంచి వచ్చిన వాళ్ళు పలానా దగ్గరికి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళొచ్చు అని. ఒకవేళ ఇన్ కేసు ఆ పార్కింగ్ ప్లేస్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నది కూడా. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా